నమస్తే ఫ్రెండ్స్. 70 సంవత్సరాల ముసలోడు భార్య పిల్లలు పిచ్చోడని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ అదే పిచ్చోడిని వెతుక్కుంటూ వచ్చిన సీఎం. ఏంటి, పిచ్చోడిని వెతుక్కుంటూ సీఎం రావడం ఏంటి అని షాక్ అయ్యారా? అవును, పిచ్చోడిని ఆయనను తిట్టిన వాళ్ళే ఇప్పుడు ఆయన వల్ల వాళ్ళ ఊర్లో సంతోషంగా బ్రతుకుతున్నారు. అసలు ఆ పిచ్చోడి కథేంటో తెలుసుకునే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరెన్నో ఇలాంటి వీడియోలని చూసేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. బీహార్ గయా జిల్లాలోని కొతిల్వా అనే ఒక చిన్న గ్రామం ఉంటుంది. దాదాపు 750 మంది నివసిస్తున్న గ్రామం గయా నుండి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాదాపు అందరూ మట్టి గుడిసెలోనే నివసిస్తున్నారు. ఆ గ్రామానికి వెళ్ళడానికి సరైన రోడ్డు కూడా లేదు. ఎర్రటి నేలలతో బంజరు భూమిని కప్పేసిన రాళ్ళు, తక్కువ నీటితో పండే పప్పులు, మొక్కజొన్నల పంటలు మాత్రమే కనిపిస్తాయి ఆ గ్రామంలో. కానీ ఆ ఊరికి వానలు తప్ప మరో నీటి వనరు లేదు. కేవలం తాగటానికి తవ్వుకున్న 2 బావులు తప్ప సాగుకు సరిపోయే నీరు ఉండకపోవటంతో పంటలపై ఆధారపడి బ్రతకడం ఆ ఊరి జనాలకు చాలా కష్టంగా గడిచేది. అయితే ఆ ఊరికి చెందిన ఒక బుయా అనే వృద్ధుడికి కూడా ఆ ఊరిలో కొంత భూమి ఉంది. నీరు లేక వ్యవసాయం చేయలేక ఊరి జనాలు దగ్గరలోని పట్టణానికి వలస వెళ్లి దొరికిన పని చేసుకోవటం మొదలుపెట్టారు. అలాగే ఒకరి తర్వాత ఒకరు ఊరు జనాలంతా వెళ్తూనే ఉన్నారు. కానీ బుయా మాత్రం ఆ పని చేయలేదు. తన భార్య కూడా ఊరు అందరితో పాటు మనం కూడా పట్టణం వెళ్ళి ఏదో ఒక పని చేసుకుందామని ఎంతగానో చెప్పి చూసింది. కానీ బుయా మాత్రం ఓ గడ్డపార, ఓ అంచా చేతిలో పట్టుకుని ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళిపోతున్నావని అడిగింది అతని భార్య. అప్పుడు బుయా తన భార్యకి ఇలా సమాధానమిచ్చాడు. ఈ ఊరికి నేను నీళ్లు తీసుకురావడానికి వెళ్తున్నాను అని చెప్పాడు. బుయా మాటలు విన్న అతని భార్యకు ఏమీ అర్థం కాలేదు. దాంతో భార్య తన వెనకాలే వెళ్ళింది. ఊరికి ఆనుకొని ఉన్న బంగేలా కొండల వైపు వెళ్లాడు బుయా. భుజం పైన ఉన్న గడ్డపార నేలలో గుచ్చి కండువాను తీసి నడుముకి బిగించి కట్టి గడ్డపారను చేతితో పట్టి తవ్వడం మొదలుపెట్టాడు. కానీ అక్కడ జరుగుతున్నది ఏంటో అక్కడ ఉన్న భార్యకు మాత్రం అర్థం కాలేదు. దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు అని అడిగింది భార్య. మన గ్రామానికి నీరు కావాలంటే కాలువ కావాలి, అందుకే ఇక్కడ నుండి కాలువ తవ్వి ఊరికి నీరు రప్పిస్తాను అని చెప్పి కాలువ తవ్వడం ప్రారంభించాడు. అతని మాటలకు భార్య పిచ్చిదైపోయింది. దగ్గరలో చెరువులు కూడా లేవు, అసలు కాలువలు కూడా లేవు, ఎలా నీరు తెస్తాడు అని మతిపోయింది. అదంతా జరగని పని, నీతో అది సాధ్యం కాదని ఎంత చెప్పినా వినకుండా బుయా మాత్రం తవ్వడం ఆపలేదు. కొన్ని రోజులు తవ్వుతూ గ్రామం దగ్గరికి చేరుకున్నాడు. అతన్ని చూసిన గ్రామస్తులు హేళన చేశారు, పిచ్చి పట్టిందని అవమానించారు. భార్య, కొడుకు కూడా బుయాను నమ్మలేదు. ఎంత చెప్పినా వినకుండా కాలువ తవ్వటానికి ప్రతిరోజు బయలుదేరేవాడు. కొన్ని రోజుల తర్వాత ఎంత చెప్పినా కూడా వినటం లేదని ఇంట్లో వాళ్ళు అన్నం పెట్టడం కూడా మానేశారు. అయినా ఆగలేదు. దుంపలు తింటూ తవ్వుతూనే ఉన్నాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో నిజంగానే భర్తకు పిచ్చి పట్టిందేమో అనుకుంది అతని భార్య. కొన్నిసార్లైతే భూత వైద్యం చేసేందుకు గ్రామ వైద్యుల దగ్గరికి కూడా తీసుకెళ్ళిందట. అలా 30 ఏళ్లు గడిచిపోయాయి. ఆ ఊర్లో 4 కుమారుల్లో 2 పనికోసం ఇతర నగరాలకు వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ బుయా మాత్రం ఏళ్లకు ఏళ్లు విరామం లేకుండా నీటి కోసం కాలువ తవ్వుతూనే ఉన్నాడు. ఋతుపవనాల వల్ల భగేదా కొండల్లోని వాగులు నిండాయని వాటిని గ్రామానికి మళ్లించవచ్చని తెలుసుకున్నాడు బుయా. కొన్నేళ్లుగా బుయా ప్రతిరోజు కొండలను తవ్వటానికి బయలుదేరాడు. అయితే దశరథ్ మంచు గురించి కూడా తెలుసుకున్నాడు బుయా. 20 ఏళ్లు కష్టపడి కొండను 2గా చీల్చి రోడ్డు నిర్మించినప్పుడు నేనెందుకు నా గ్రామానికి నీరు తీసుకురాలేను అని బుయా నీతో సాధ్యం కాదు అని చెప్పేవారందరికీ దశరథ్ మంచి కథను చెప్పేవాడు. అయితే ఓ రోజు స్థానిక జర్నలిస్టు ఆ ఊరికి రహదారి నిర్మించుట కొరకు ఈ కథనాన్ని కవర్ చేయడానికి ఆ ఊరికి వెళ్ళగా బుయా తవ్విన కాలువ గురించి విని బుయా దగ్గరికి వెళ్ళి తాను తవ్విన కాలువను చూపించగలవా అని అడిగాడు. అప్పటికి దాదాపు 30 ఏళ్ల పాటు ఒంటరిగా కష్టపడి అతను నీటిపారుదల కోసం బుయా తవ్విన బుయా మైనర్ కాలువ గురించి స్థానిక హిందూ వార్తాపత్రికల్లో ప్రకాష్ కథ ప్రచురించబడింది. వెంటనే రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు మరియు బుయాను కలిసేందుకు గ్రామానికి తరలి రావడంతో కొతిలువా హాట్స్పాట్గా మారింది. 3 కిలోమీటర్ల పొడవున కాలువను తవ్వగలిగాడు. కానీ దాదాపు కొటిలువా వరకు పైకి తీసుకురాలేకపోయాడు. గ్రామం నుండి 1 కిలోమీటర్ దూరంలోనే కాలువను ఆపివేయవలసి వచ్చింది.
దీని ప్రయత్నాల గురించి వార్తలు వ్యాపించడంతో బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి సంజయ్ చాత్ దాని గురించి తెలుసుకున్నాడు. అలాగే బుయా గ్రామం వరకు కాలువను పొడిగించాలని ఆదేశించాడు. జీతన్ రామ్ మాన్వి గ్రామంని సందర్శించి భారత రాష్ట్రపతిచే గుర్తింపు పొందుతారని బుయాకు హామీ ఇచ్చారు. అప్పటి వరకు బుయా పిచ్చివాడని హేళన చేసిన గ్రామస్తులే రాజకీయ నాయకులు కూడా కదిలి రావడంతో బుయాను అప్పుడు నమ్మారు. మాజీ సీఎం కలిసి అక్కడ గ్రామస్తులు మాజీ సీఎంను ఆసుపత్రి మరియు రోడ్డు నిర్మించి బుయా పేరు పెట్టాలని కోరారు. అది సాయంత్రం. బుయా తెల్లటి కొడత మరియు చేతిలో పూలతో ధోతీ ధరించి గయాలోని ఒక షోరూంకి వెళ్ళాడు. అక్కడ బెలూన్స్తో డెకరేట్ చేయబడిన ట్రాక్టర్ అతని కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఆటో దిగ్గజ మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర నుండి బహుమతిగా బుయా కోసం సిద్ధం చేసి ఉంది. అతను నీటిపారుదల కాలువను తవ్విన తర్వాత బుయా ఎప్పటి నుంచో ట్రాక్టర్ని సొంతం చేసుకోవాలని కలలు కంటున్నాడని కొన్ని ట్వీట్ల ద్వారా విన్నాడు ఆనంద్ మహేంద్ర. అందువల్ల ఆనంద్ మహేంద్ర ట్రాక్టర్ను బుయాకు బహుమతిగా ఇచ్చాడు. అప్పటి వరకు పిచ్చివాడని అన్నం కూడా పెట్టని అతని కుటుంబం బుయాకు దక్కిన గౌరవంతో పొంగిపోయింది. మంచి చేయాలని సంకల్పం బలంగా ఉంటే పంచభూతాలు నిన్ను ప్రపంచానికి పరిచయం చేసి ప్రతి ఒక్కరూ సహాయపడేలా చేస్తాయి అనటానికి ఈ బుయా నిజ జీవిత కథ మంచి ఉదాహరణ. అంతులేని పట్టుదల, అవమానాలు, ఆకలి, వదిలేసిన కుటుంబం అన్నీ భరించుకొని లక్ష్యంపైనే ధ్యాస పెట్టి పోరాడిన బుయా స్టోరీ మీకు ఎలా అనిపిస్తుందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.